నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 25 మంది సార్ టిప్పర్ అయింది అంటే అక్కడ గొయ్యి వచ్చింది. ఆ గొయ్యిని తప్పించిపోయి టిప్పర్ గొయ్యి పెద్ద రోడ్డు బండి ఆ గొయ్యిని తప్పించిపోయి ఆడు బస్సు మీద వెళ్ళిపోయాడు. కానీ ఇది ఎప్పుడు 2.5-3 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా, రోడ్డు చేయాలి వద్దా? ఇక్కడ స్థానికంగా అయితే కొంతమంది అయితే అధికారులకు అయితే వినిపించడం జరిగింది, అర్జీలు పెట్టడం జరిగింది. కానీ అధికారులు మాత్రం అంటే ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే చేస్తామంటారు అంటారు. ఇచ్చారు చేస్తాం అన్నారు కానీ ఏమి లేదు. ఈ రోడ్డు అసలు చేస్తాం అంటున్నారు, ప్రతి నాయకుడు వచ్చి కానీ ఎవరు చేసింది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఆ పొద్దున 6:30 జరిగింది, ఇప్పటికి ఎవరు ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక నాయకుడు రాలేదు ఇక్కడికి. ఇప్పటికి ఒక నాయకుడు కాంగ్రెస్ అనేవాడు ఒక్కరు రాలేదు ఇప్పటికి నాయకుడు. ఈ రోడ్లో స్పీకర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు. హైదరాబాద్ నగరానికి అతి దగ్గరలో ఉన్నవాడుగా మనం చూడొచ్చు. అంటే ఇంత దగ్గరలో ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు ఉందంటే మనకి క్లియర్ గా చూడొచ్చు. అధికారులు కాదు, లీడర్లో నిర్లక్ష్యం. లీడర్లే మెయిన్ దీనికి, అధికారులతో అసలు ఏమి లేదు, ఓన్లీ లీడర్స్. ఇలాంటి ప్రమాదాలు ఇంతమంది గతంలో కూడా జరిగాయి. ఇలాంటి టిప్పర్లు కూడా ఇంతమంది గతంలో కూడా కూరగాయలు అమ్మే వాళ్ళ మీద కూడా అయింది. కూరగాయలు తీసేశారు, 5 గంటలు అవుతుందని కూరగాయలు తీసారు. అక్కడ రోజు ఇంత గొయ్య, ఆ పక్కన ఇంత గొయ్య. పొద్దున 6:15 అయితే ఇక్కడైతే ప్రమాదం సంభవించింది. వెంటనే పోలీసులు కానీ ఇక్కడ అధికారులు కానీ రావడం జరిగింది సార్. పోలీసులు వచ్చారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు పోలీసులు? కానీ ఒక ఎమ్మెల్యే గానీ, ఒక లీడర్లు గానీ, ఒక చైర్మన్ గానీ ఎవరు ఇక్కడికి రాలేదు. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళకి సొంతంగా డిసిషన్ తీసుకుంటారు. ఈ రోడ్డు మార్గంగా అంబులెన్స్లు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సార్ ఒక 5 కిలోమీటర్లు ప్రయాణించాలని అర్ధగంట పట్టే పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఒక అంబులెన్స్ రావాలని మినిమం అంటే ప్రమాద సమయం చేరుకునే లోపల భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దాంట్లో అసలు మేము ఎన్నో పట్లు తప్పించుకున్నాం. ఈ రోజు కర్ణాటక వెళ్తాం, యాదగిరికి వస్తా ఉంటాం. ఈ రోజు జరిగిన సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక చిన్న 10 నెలల పాప కూడా చనిపోవడం జరిగింది ఈ ప్రమాదంలో. అంటే ఇలాంటి క్షేత్రఘాతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బ్రదర్ ఇప్పుడు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఈ రోజు చివరిది కాదు, ఈ రోజు మొదటిది కాదు. ఈ రోడ్డు మీద ప్రతి వారానికి ఒక ఇన్సిడెంట్ అవుతుంది. ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు డైలీ ఒక యాక్సిడెంట్ అవుతుంది. 2-3 నెలల్లో మీరు చూడండి ఒక మేజర్ ఇన్సిడెంట్లు. మొన్న ఆలూరుది మరొక ఉంది ఇలాంటి ఇన్సిడెంట్. ఆలూరు గేట్ కాడ చుట్టుపక్కల ఊర్లో కూరగాయలు పెట్టుకున్నట్లు ఎలాంటి అన్యం పుణ్యం తెలియని వాళ్ళు చనిపోయారు. ఈ రోజు తాండూరు బస్ లో ఎంతమంది చనిపోయారు? ఇప్పుడు 18 మందికి దాటి 25 మంది దాకా పోయారు. అంటే అధికారుల నిర్లక్ష్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అధికారులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఒకటే కాదండి, గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి. బీజాపూర్ హైవే, హైదరాబాద్ నుంచి పోయే బెంగళూరు హైవే గానీ, సాగర్ హైవే గానీ, తర్వాత నిజామాబాద్ గానీ అటు ఆ రోడ్లు చూడండి మీరు. ఓన్లీ బీజాపూర్ హైవే ఈ రోడ్డుకు సంబంధించింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బలి కావాలి? ఇక్కడ ఉన్న ప్రజలు గానీ, ఇక్కడ పోయేటటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోవాలి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యే, మినిస్టరు, ఎంపీ అందరూ బాధ్యత తీసుకోవాలి. ఎన్నిసార్లు ప్రజలు వచ్చి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నాం. మేము చనిపోయినప్పుడల్లా ధర్నాలు చేస్తున్నాం. ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ ఇష్యూ టేకప్ చేయడానికి ఒక 6 నెలలు సరిపోదా అండి? సంవత్సరం క్రితం పెద్ద ధర్నా చేసినాం. మాకు 1 నెల ఇవ్వండి, గడువు ఇవ్వండి అని చెప్పేసి అందరు పోలీస్ ఆఫీసర్, కమిషనర్ వచ్చి మమ్మల్ని బయటికి లేపిండ్రు. ఇప్పటికి అయిపోయి 6 నెలలు అయిపోయింది. ఈ ఇన్సిడెంట్, ఆలూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద ఆందోళన చేసినాం. ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే ప్రజల ప్రాణాలతోటి చెలగాట మాడకుండా మీకు దండం పెట్టి చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇనిషియేటివ్ తీసుకోవాలి, ఎంపీ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇద్దరు కలిసి ట్రిబ్యునల్లో మాట్లాడి, సీఎం ను తీసుకెళ్లి మాట్లాడి ట్రిబ్యునల్ నుంచి కేసు ఉపసంహరణ చేసేసి ఇమీడియట్ గా ఈ 6 లైన్స్ కంటిన్యూ చేస్తే ఈ టర్నింగ్ పాయింట్స్ ఇక్కడ నుంచి మన్నెగూడ నుంచి హైదరాబాద్ వరకు 7 నుంచి 8 టర్నింగ్ పాయింట్స్ డేంజర్ జోన్స్ ఉన్నాయి. అక్కడ మన కనకమామిడి కాడ గానీ, ఇక్కడ గానీ, చేవల్ల, దామరగిద్ద, ఆలూరు ఇట్లాంటి ఒక 6-8 పాయింట్ చాలా డేంజర్ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది ఆ ప్లేస్లలో. కాబట్టి ఇమీడియట్ గా ప్రభుత్వమే రంగంలోకి దిగి ఒక 6 నెలల్లోనూ 1 ఇయర్ లో ఈ రోడ్ మొత్తం కంప్లీట్ చేస్తే తప్ప ఎప్పుడో ఒకరిది ప్రాణాలు చూస్తున్నాం కదా. ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే స్థానికుల నుంచి అయితే మేము ఎన్నోసార్లు అయితే ఇక్కడ పోరాటాలు చేశాము, ధర్నాలు చేశాము. కానీ అధికారులు మాత్రం కానీ, రాజకీయ నాయకులు కానీ ఇక్కడ పట్టించిన పరిస్థితి కూడా లేదు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉంది. అంటే రహదారి ఎలా ఉందని చూడండి. ఒక బీజాపూర్ హైవే ఇది. ఈ హైవే సంబంధించి మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మనకు వచ్చినట్లు చూస్తున్న సమాచారము. అంటే దీనికి సంబంధించిన అంటే త్వరగా అంటే ఈ రోడ్డు క్లియర్ చేయడానికి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మన దగ్గర చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. అంటే దీంతో పూర్తిగా
పూర్తిగా రాజకీయ నాయకులు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ అంటే నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. నిత్యం ఇక్కడ జరుగుతున్నాయి. బైక్ మీద కానీ ఏదైనా ఆటోలు కానీ ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి అనేది మాత్రం ఆలోచిస్తుంది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఒక అధికారుల నిర్లక్ష్యం కానీ రాజకీయ నేతల నిర్లక్ష్యంతో ఈరోజు 25 మంది మృత్యువాత పడని చూడాలంటే ఇక్కడ చాలా మంది క్షేత్రయాత్రికులకు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ కానీ ఆర్టీసీ ఈఎండీ నాగిరెడ్డి కూడా పూర్తిగా అంటే దగ్గర నుండి కూడా పరీక్ష చేయాలని అధికారులకు సూచించారు. అంటే అధికారుల నిర్లక్ష్యము అనేది పూర్తిగా మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఏదైతే క్షేత్రయాత్రలు అయితే త్వరగా కోలుకోవాలని కూడా ఇక్కడ స్థానికంగా అయితే మనకు తెలుస్తుంది. అంటే దీన్ని మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. ఒక బస్సు ఏ స్థాయిలో అయితే ఏ స్థాయిలో ప్రమాదానికి గురైందో మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంత హెవీ ఉన్న బస్సే అంటే తూట్లుగా పడిపోయిన దృశ్యాలు చూడొచ్చు. ఇక్కడ సీట్లు చూడొచ్చు. అంటే ఇక మనం చూడొచ్చు ప్రమాదానికి గురైన కంకర, ఈ కంకర అనేది చూడొచ్చు. మనకు కంకర ఇదంతా మొత్తం కంకర అంటే బస్సులో నిండిపోయి ఉన్నది. దాన్ని పూర్తిగా అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ పోలీసు వారు కానీ వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు కూడా వచ్చేసేసి క్షేత్రయాత్రకు దగ్గరుండి కూడా చికిత్స చేయాలి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ గాంధీ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ బస్ దీనికి మొత్తం అయితే ఏదైతే అక్కడ పోవడానికి అయితే లేదు. మనం చూడొచ్చు పోలీసు వారు పూర్తిగా అయితే చూస్తారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూడొచ్చు. అంటే బస్సు అంటే డ్రైవర్ సంబంధించిన పార్ట్ అంటే స్టీరింగ్ కూడా చూడొచ్చు. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. స్టీరింగ్ అంటే ఒక డ్రైవర్ అంటే పూర్తిగా ప్రమాదానికి ఎలా గురైంది కూడా మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే టైర్ కానీ అంటే ఎంత ప్రెజర్ అయితే టిప్పర్ డ్రైవర్ ఎంత ప్రెజర్ అయితే ఢీకొన్నదో మనకు తెలిసిందే. ఒక టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో 25 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. మన ప్రమాద ఘటనలో ఉంచాము. చాలా ఘోరమైన పరిస్థితులు అయితే ఉంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే మనం చూడొచ్చు. అంటే బస్సుకు సంబంధించిన పార్ట్స్ ఇక్కడక్కడ ఇరిగిపోయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్స్. అంటే బస్ అంటే ఏదైతే రైట్ సైడ్ అయితే మొత్తం ఏదైతే టిప్పర్ ఢీకొట్టడంతో మొత్తం కంకర అంతా వచ్చిన పరిస్థితి కూడా చూడొచ్చు. అంటే సహాయక బృందాలు అయితే ఈ కంకర లోపల కంకర బయట తీశారు. అంటే దీని ప్రకారం చూస్తే అంటే ఏ స్థాయిలో అయితే జరిగిందో మనం పూర్తిగా చూడవచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే మన ప్రమాద ఘటన ఎంతవరకు జరిగిందనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చూడాలంటే దీనికి సంబంధించిన అంటే అధికారుల నిర్లక్ష్యమే పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే పూర్తిగా అంటే రోడ్లు ఎన్నిసార్లు మేము మొదలుపెట్టుకున్నా ధర్నా చేసినా కూడా రోడ్లు వేయని పరిస్థితి. రోజు నిత్యం ఇక్కడ నరకంగా అంటే రక్తం ఆడుతున్నా కూడా అధికారులు మాత్రం చూస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీయా, థ్యాంక్ యూ వెరీ మచ్ అజయ్.